తిరుపతిలో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. జిల్లాలో ఫుడ్ సేఫ్టీ అధికారులతో పాటుగా లీగల్ మెటాలజీ టీంలతో కలిసి రీనెస్ట్ హోటల్లో ఆకస్మికంగా తనిఖీలు చేశారు. తనిఖీలలో కోల్డ్ స్టోరేజ్లో ఉంచినటువంటి నిన్నటి బిర్యానీ రైస్ను, డేట్ లేనటువంటి బ్రెడ్ ప్యాకెట్లను, బూజు పెట్టినటువంటి చికెన్, ఫిష్ను గుర్తించారు. రీనెస్ట్ హోటల్లో తనిఖీలు నిర్వహిస్తున్నటువంటి ప్రాంతం నుంచి మరింత సమాచారం మా ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రతినిధి రమణ్ కుమార్ అందిస్తారు. సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఏదైతే ప్రముఖ హోటల్ అయిన వీరమహల్ దగ్గర ఉన్న రీనెస్ట్ హోటల్ కూడా అకస్మాత్తుగా తనిఖీ చేశారు. ఇక్కడ వారికి తనిఖీ చేస్తున్న సందర్భంలో మనం చూడొచ్చు, బూజు పట్టిన ఏదైతే చికెన్ కావచ్చు, లేకపోతే ఫిష్ కావచ్చు, మిగిలిన వస్తువులన్నీ కూడా వారికి కంటపెట్టిన పరిస్థితి. ఇవన్నీ కూడా ఏదైతే ఫ్రిడ్జ్ లో ఉంచి వచ్చిన కస్టమర్లకి కూడా అందిస్తూ ఉన్నారని కూడా వారు స్వయంగా గుర్తించిన పరిస్థితి. టేస్టింగ్ సాల్ట్లతో పాటు కూడా కలర్స్ యూజ్ చేస్తూ ప్రజల ఏదైతే హానికరమైన వస్తువులు కూడా ఇందులో వాడుతున్నారని తెలుస్తుంది. మనతో పాటు ఫుడ్ సేఫ్టీ అధికారులు ఉన్నారు, వారితో మాట్లాడుతున్నారు. చెప్పండి సార్, ఈరోజు మీరు ఇక్కడ అకస్మాత్తుగా ఎలాంటి పరిస్థితులు ఇక్కడ కనబడింది? నమస్కారం. ఈరోజు మన ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఆదేశానుసారం మరియు లీగల్ మెట్రాలజీ కంట్రోలర్ ఆదేశానుసారం 20 టీములు, ఫుడ్ సేఫ్టీ టీములు, 20 లీగల్ మెట్రాలజీ టీములు, జాయింట్ ఫుడ్ కంట్రోలర్, జాయింట్ కమిషనర్ ఫుడ్ సేఫ్టీ ప్లస్ జాయింట్ కమిషనర్ లీగల్ మెట్రాలజీ, డీసీలు అందరూ ఉన్నారు. 40 మంది కలిసి ప్రముఖ హోటల్స్ అన్ని ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. దాంట్లో ఆశ్చర్యకరమైన విషయాలు యాక్చువల్గా ఏంటంటే, తిరుపతి పట్టణం అంటే ఇదే పిల్గ్రిమేజ్. రోజు సుమారు 50,000 నుంచి 1,00,000 మంది జనం వస్తూ ఉన్నారు. వాళ్ళకి సర్వ్ చేసే ఆహార పదార్థాలు ఎట్లా ఉన్నాయంటే బూజు పట్టి ఉన్నాయి. ఎన్ని ఫ్రీజ్ చేస్తున్నారు, రైస్ ఫ్రీజ్ చేశారు, నూడిల్స్ ఫ్రీజ్ చేశారు. ఎప్పుడు తయారు చేశారో తెలియదు, లేబుల్స్ లేవు, నానా ఇదిగా ఉంది. ఇవన్నీ కిచెన్ వెరిఫై చేయడం జరిగింది. వీళ్ళందరికీ ఇంప్రూవ్మెంట్ నోటీసులు ఇస్తా ఉన్నాం, లైసెన్స్ సస్పెండ్ చేయడానికి నోటీస్ ఇస్తా ఉన్నాం. తర్వాత ఇవన్నీ శాంపిల్స్ కలెక్ట్ చేసి అనాలిసిస్ పంపిస్తా ఉన్నాం. అనాలిసిస్ రిపోర్ట్ వచ్చిన తర్వాత వీళ్ళందరి మీద క్రిమినల్ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మీ ద్వారా మేము హెచ్చరించేది ఏంటంటే, ఇక్కడికి చాలా భక్తితో వస్తారు జనం అంతా, ప్రపంచం నలుమూల నుంచి వస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ సరైన ఆహార పదార్థం ఏంటంటే ఆరోగ్యకరమైనది కాకపోయినా కానీ, ఈ పాడైపోయింది కాకుండా, స్టైల్ ఫుడ్ కాకుండా, కలర్స్ లేకుండా, ఇంకా ఆశ్చర్యకర విషయం ఏంటంటే ప్యాకెట్లు చైనా సాల్ట్, దాని మూలన కార్సినోజెనిక్ కలర్స్ వాడుతూ ఉన్నారు. స్టైల్ ఫుడ్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని వాడుతూ ఉన్నారు. ఇవన్నీ మీరు గమనిస్తూ ఉన్నారు. వీళ్ళందరి మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. మాతో పాటు లీగల్ మెట్రాలజీ జాయింట్ కమిషనర్ కూడా ఉన్నారు, వాళ్ళు కూడా మాట్లాడతారు. చెప్పండి సార్, ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? మీరు స్పష్టంగా చూసారు. మేము ఇంకా 10 జిల్లాల నుంచి బృందాలన్నింటినీ కూడా రప్పించడం జరిగిందండి. ప్రధానంగా ఇంకా హోటల్స్లో, రెస్టారెంట్స్లో, ఇంకా ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్లో మరి అనేక వెయింగ్ స్కేల్స్ కూడా ఉంటాయి. అంతేకాకుండా అన్ని కూడా చాలా చోట్ల ప్యాకేజ్ కమోడిటీస్ లైక్ వాటర్ బాటిల్స్ కానీ, కూల్ డ్రింక్స్ కానీ అవి కూడా ఉంటాయి. వాటిలో కూడా మేము డిక్లరేషన్స్ కూడా మేము చూస్తూ ఉంటాము. సో వైలేషన్స్ కూడా గమనించి ఆల్రెడీ ఇప్పటికే మరి కేసులు కూడా నమోదు చేయడం జరుగుతుందండి. దీని ద్వారా మరి వినియోగదారుల్లో చైతన్యం కలిగించడం మా ప్రధాన ఉద్దేశం. గౌరవ పౌర సరఫరాల శాఖ మంత్రులు నాదండ్ల మనోహర్ గారి యొక్క ఆదేశాల మేరకు మనకి తనిఖీలు చేయడం జరుగుతుందండి. సో వినియోగదారులు మేము ఈ యొక్క ఇటువంటి తనిఖీల సందర్భంగా వారు ఎటువంటి ఏదైనా మా శాఖ పరంగా ఉల్లంఘనలు గమనిస్తే మా దృష్టికి తీసుకురావాల్సిందిగా 1967 టోల్ ఫ్రీ నంబర్కి ఫోన్ చేయవలసిందిగా కూడా తెలియజేస్తున్నాం. ఏదైతే మీరు తనిఖీలు చేస్తున్నారు, ఫైల్ చేస్తున్నారు, దాంట్లోనే సర్దుబాటు అయిపోతుంది తప్ప ఏది కూడా చర్యలు అయితే తీసుకున్నాం ఆటలలో కనబడుతుంది. ఎందుకంటే ఇలాంటి తనిఖీ మీరు రైడ్ చేసి ఫైల్ చేస్తున్నారే తప్ప దీనికి శాశ్వత పరిష్కారంగా మీ వంతు ఏమైనా తప్పకుండా అండి. మీ ద్వారా తెలియజేసేది ఏంటంటే, చూడండి ఇప్పుడు చూస్తూ ఉన్నారు కదా, రెస్పాన్సిబిలిటీ ఆఫ్ మేము కేసులు పెడతా ఉన్నాం. మనం 37 శాంపిల్ తీసాం, 16 కేసులు పెట్టాం. జాయింట్ కలెక్టర్ కోర్టులో 4-5 లక్షలు పెనాల్టీ వేయడం జరిగింది. అన్సేఫ్ వచ్చిన కోర్టులో ఫైల్ చేయడం జరిగింది. వాస్తవం ఏంటంటే మేము మళ్ళీ 4 నెలల్లోనే ఇక్కడ తనిఖీలు చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ బాగా ప్రివైల్ అవుతా ఉన్నాయి, కంప్లైంట్స్ ఎక్కువ వస్తుంది, పబ్లిక్ ఇది ఎక్కువ అవుతా ఉంది, మూవ్మెంట్ ఎక్కువ ఉంది, రోజు 1,00,000 మంది వస్తూ ఉంది. అందుకని మీ ద్వారా మేము హెచ్చరించేది ఏంటంటే, శాంపిల్ తీయడంతో పాటు కేసు పెట్టడంతో పాటు ఆగదు. ఈసారి ఖచ్చితంగా వాళ్ళ లైసెన్స్ క్యాన్సిల్ చేస్తాము. కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్లి ఈ లైసెన్స్ క్యాన్సిల్ చేసి వ్యాపారం ఆపడానికి కూడా ట్రై చేస్తాము. ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని ఉపేక్షించేది అంటే పుట్టుగొడుగులాగా ఈ హోటల్స్ కావచ్చు, రెస్టారెంట్లు కావచ్చు, ఇవన్నీ కూడా తిరుపతి పట్టణంలో వెలుస్తున్నాయి. వాటన్నింటినీ కట్టడి చేసే విధంగా ఏమైనా చర్య తీసుకుంటున్నారా, లేకపోతే మీ ద్వారా వారికి ఏమైనా స్పెషల్ పర్మిషన్ ఇచ్చి దాని ద్వారానే మానిటరింగ్ చేసే పరిస్థితి ఏమైనా? తప్పకుండా అండి. మేమేంటంటే స్టాఫ్ను పెంచే ఆలోచనలో ఉంది గవర్నమెంట్. స్టాఫ్ను పెంచడానికి అవకాశం ఇచ్చింది. మీరు చెప్పినట్టు నెంబర్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ వస్తూ ఉంది.
వాళ్ళకి ఏంటంటే స్ట్రీట్ ఫుడ్ వెండింగ్ పెరుగుతూ ఉంది. వాళ్ళందరికీ ట్రైనింగ్స్ ఇచ్చి వాళ్ళందరూ ఎట్లా చేయాలనేది మేము ఫ్రీ ట్రైనింగ్స్ ఇవ్వడానికి రెడీ అయ్యాం. గవర్నమెంట్ ద్వారా గవర్నమెంటే ఖర్చు భరించి స్ట్రీట్ వెండర్స్ కానీ హోటలర్స్ కానీ ఎట్లా చేయాలనేది ఫాస్ట్ ట్రాక్ ట్రైనింగ్ ఇవ్వడానికి సిద్ధపడతా ఉన్నాం. మిగతా చర్యలు ఏదైతే తీసుకోవచ్చో చట్టపరంగా అన్ని చర్యలు తీసుకుంటా ఉన్నాం. మీరు అన్నట్టు ఎవరిని ఏదో శాంపిల్ తీసి ఉపేక్షించేది లేదు. ఇట్లాంటివి కానీ ఐడెంటిఫై అయితే ఇమీడియట్ గా లైసెన్స్ సస్పెండ్ చేసి కమిషనర్ పర్మిషన్ తోటి లైసెన్స్ క్యాన్సిల్ చేసి మూసేయడానికి ప్రయత్నం చేస్తాం. ముఖ్యంగా స్ట్రీట్ ఫుడ్ ఏదైతే ఉందో బండ్ల మీద పెట్టి అమ్మేవాళ్ళే నాణ్యతగా ఉంటున్నారు. ఇలాంటి 5 స్టార్ హోటల్ 3 స్టార్ హోటల్లోనే ఇలాంటివి ఎక్కువగా తరచూ కనబడుతున్నాయి. దీని మీద రాబోయే రోజుల్లో ఎలాంటి చర్యలు? తప్పకుండా అండి, వీళ్ళందరూ కూడా తప్పకుండా ట్రైనింగ్స్ ఇస్తాము. లైసెన్స్ ఇట్లా కనుక ఐడెంటిఫై అయితే మాత్రం ముందు ఇమీడియట్ గా లైసెన్స్ సస్పెండ్ చేస్తాము. గవర్నమెంట్ దృష్టికి మా కమిషనర్ దృష్టికి తీసుకెళ్లి ఇట్లాంటి ప్రివైల్ అవ్వకుండా, ఎందుకంటే అవేర్నెస్ కూడా క్రియేట్ చేస్తుంది. అంటే మేము పబ్లిక్ కూడా మీరు హైజీన్ రేటింగ్ ఉంటుంది FSSAI సైట్ లోకి వెళ్తే ఏ హోటల్కి 5, 4 ఉందో ఆ హోటల్ సెలెక్ట్ చేసుకోండి. ఏదైనా కంప్లైంట్ ఉంటే మా వాట్సాప్ నెంబర్స్ ఉన్నాయి. మా జిల్లా కలెక్టర్ గారు ఉన్నారు, ఇక్కడ మా జిల్లా ఆఫీసర్ ఉన్నారు, స్టేట్ ఆఫీసర్ ఉన్నారు. వాళ్ళందరికీ ఎవరైనా కంప్లైంట్ చేయొచ్చు. కంప్లైంట్ చేసిన వితిన్ 1 hour 2 hours లో యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఏదైతే ఫుడ్ సేఫ్టీ అధికారులు ఒకటే చెప్తున్నారో, ప్రధానంగా తిరుపతిలో ప్రముఖ హోటళ్లలోనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. ఇలాంటి వాటిని కూడా ఉపేక్షించేది లేదు. ఏదైతే ఫుడ్ సేఫ్టీని దృష్టిలో ఉంచుకొని ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని తిరుపతికి లక్షలాది మంది పిలిగ్రిమ్స్ వస్తూ ఉంటారు. వారందరి ఆరోగ్యం దృష్టిలో ఉంచుకొని మేము నిత్యం ఇలాంటి తనిఖీలు నిర్వహిస్తూనే ఉంటాము. రాబో రోజుల్లో మాత్రం ఇలాంటివి జరిగితే మాత్రం ఉపేక్షించేది లేదు. ఇప్పుడు ఏదైతే ఇక్కడ మేము చూసామో వాటన్నిటికీ కూడా పెనాల్టీ వేసి ఈ హోటల్ లైసెన్స్ కూడా రద్దు చేసే విధంగా ఆలోచిస్తాము. దీనికి సంబంధించి పై అధికారులు కూడా ఈ నివేదికను పంపించి ఎలా దీని మీద చర్యలు తీసుకోవాలని మేము చూస్తాము. రాబో రోజుల్లో మాత్రం ఖచ్చితంగా ఇలాంటివి చేస్తే మాత్రం కఠిన చర్యలు ఉంటాయనేది మాత్రం ఫుడ్ సేఫ్టీ అధికారులతో పాటు ఇక్కడికి వచ్చిన రాయలసీమ జోన్ ఫుడ్ సేఫ్టీ అధికారులంతా కూడా స్పష్టం చేసిన పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో రమణ్ కుమార్, మెగా 9 టీవీ, తిరుపతి.